వాస్తవంగా సమావేశం జరుగుతున్నప్పుడే సహజంగా అంత పెద్ద భారీ క్రౌడ్ వచ్చినప్పుడు తొక్కిసలాటగా ఉంటుంది. ముందు వరుసలో బ్యారికేడ్కి ఆనుకున్న వాళ్ళని నేను స్వయంగా గమనించా. నలుగురు ఐదుగురు కర్రలు పెట్టి ఊరికూరికే కొట్టడం, పొడవటం ఇట్లా చేస్తూ ఉన్నారు. మేము పైనుంచి వారించాం. స్థానిక పోలీసులు వచ్చి వద్దొద్దని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని గమనిస్తూనే ఉన్నారు. సభ ఆశాంతం పూర్తయిపోయింది. దీనికి నేపథ్యం ముందేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సభా సమా సభకు రావడానికి ప్రయత్నించినప్పుడు మధ్యలో పోలీసు వాళ్ళు ఒక ఉద్దేశంతో లారీ అడ్డం పెడితే అది ఇంకొక ఉద్దేశంతో మాకు ఇబ్బంది అయింది. వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడి జనం వచ్చేస్తారని చెప్పి వాళ్ళు లారీ అడ్డం పెట్టారు. అది ఎప్పుడు చేయాలి? జగన్ గారి బండి వెళ్ళిపోయిన తర్వాత పెట్టాలి. జగన్ గారి బండి బానివ్వకుండా మీరు ఇటుపోండి అడుపోండి అని చెప్పేటప్పటికి ఆయన దిగటం, నడవటం, కొంత దూరం వెళ్ళటం, తర్వాత ఆయన వాహనాన్ని అనుమతించడం. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ దారిని వెళ్ళి ఆ ఉన్న జనాన్ని అందరినీ మెయిన్ రోడ్లో నుంచి తీసుకెళ్ళి అసలు సభా స్థలానికి కనుక తీసుకురాకపోతే ఇంకా రసాబస అయ్యేది. అది పోలీసు వారికి ముందు నుంచి అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా కూడా చివరికి వాళ్ళకి అర్థమైంది విషయం. సరే, అదంతా అయిపోయిన తర్వాత మేము జగన్ గారి సమావేశం ముగిసిన తర్వాత బయలుదేరి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాం. ఆ బస్సు ముందు ఉన్న బ్యారికేడు ఇటు ప్రధాన రహదారిలో వైపు వెళ్లాల్సింది. సమావేశం అయిపోయిన తర్వాత ప్రజలు ఇటు రావడానికి ప్రయత్నించారు. ఈ లోపల కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు, ఈ ఉమా మనుషులు సిఐఎస్ఎఫ్ జవాన్ల మీద చెప్పులు ఇసిరేశారు. దాంతో వాళ్ళు రెచ్చిపోయి విచక్షణారహితంగా అత్యంత దారుణంగా వైఎస్ఆర్ కార్యకర్తల మీద జులుం ప్రదర్శించి లాఠీచార్జ్ చేశారు. సరే, ప్రజలంతా చెల్లాచెదురైపోయారు. ఆ తర్వాత కొంతమంది అసలు ఏంటి కారణంగా కొట్టడం అని చెప్పి ఎదురు తిరగడానికి ప్రయత్నించారు. ఈ లోపల హెలిప్యాడ్ దగ్గర ఉన్న నాకు సమాచారం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఫ్లై అవ్వగానే ఎమ్మటే నేను బయలుదేరి నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గర రావటం, అక్కడున్న మాబు ఆందోళనకు సిద్ధపడి ధర్నాలు చేస్తామంటే చిన్న స్వల్ప సంఘటనలు ఇట్లాంటి మనవాళ్ళం కొంతకు నష్టపడ్డా ఈ సమయంలో ఇట్లాంటివి కరెక్ట్ కాదని చెప్పి నేను దగ్గరుండి వాళ్ళందరినీ పక్కకు తీసుకెళ్ళిపోయి పక్కకు పంపించేశాను. కొంతమంది పాడునోళ్ళకి అంటే అతని ఆలోచన ఏంటంటే దుకాణాల మీద కూడా రాళ్లు చేపించి దాడులు చేపించి ఏదో ఒకటి అలజడి సృష్టించి చేయాలని పథకం పన్నాడు. అది పారలేదు కాబట్టి ఇక ఆ ఉక్రోషాన్ని ఆపుకోలేక బయటికి మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుమించి ఒక్క దుకాణం మీద ఒక చిన్న పూచిక పుల్ల కూడా ఎక్కడే పడలేదు. అసలు ఏ వ్యక్తి ఇంతవరకు అసలు తలవలా. ఈ పూట ఆ నోటి నుంచి బయటకు వచ్చిందంటే అతను బుర్ర లోపల కుట్ర పెట్టుకుని ఉన్నాడు. అది పారగపోయేటప్పుడు చాలా బాధపడతా ఉన్నాడు. ఆ బాధను వచ్చి మీడియా ముందు వ్యక్తీకరించాడు ఇంకొక రకంగా. అదే ఇతను ప్రతి సందర్భంలో కూడా పోలీసుల మీద ఒత్తిడి గురి చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈ రకమైన చేస్తూ ఉన్నాడు. ప్రతి సంఘటన చివరికి అతనికి ప్రజలు బుద్ధి చెప్తానే వచ్చారు. ఇది పోలీసులకు లంచాలు ఏవో చూపామని ఒక పిచ్చి కేసులు పెట్టించి, అంతకుముందు జన్మభూమి దాంట్లో కేసులు పెట్టించి, ఇట్లా ప్రతి సందర్భం ఇతనికి వేరే పనేమీ లేదు. కటౌట్లు తీపించా, బ్యానర్లు తీపించా, పోస్టర్లు చింపించా, ఇదే పని. ఇతనికి రోజులు దగ్గర పడ్డాయి. అధికారం కోల్పోయేటప్పుడు సద్దాం హుస్సేను, గడాఫీని ప్రజలు ఏ రకంగా చేశారో ఇతను కూడా ఆ రకంగా చేతకరించుకునే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇతను ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం చూస్తే జుగుప్సాకరంగా ఉంది అతని వైఖరి. ఎందుకంటే జరిగిన సంఘటన వేరు, ఇతను దాన్ని వక్రీకరించిన విధానం వేరు. ఇతనికి ఓటమి భయంతో ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. వేలాది జనం, లక్షలాది మంది ప్రజలు టీవీల్లో ఆ వచ్చిన జన ప్రభంజనాన్ని చూస్తే ఇతగాడి కంటికంటే అక్కడ జనం లేక సభ వెలవెలబోతేనంట ఆ అక్కస్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము దాడులు చేయించాం, సిఐఎస్ఎఫ్లో ఇట్లా పిచ్చి పిచ్చిగా ప్రలాపనలు పడతా ఉన్నాడు. అది అతని వికృత రూపానికి మరో నిదర్శనం, మరో రూపం. అంతేకాదు ఇతను ఇంకొకటి రంగం సిద్ధం చేశాడు. అమెరికాలో నేను మొన్న జూన్ నెలలో అమెరికా వెళ్ళా. అక్కడ ఇతర స్నేహితుడికి ఒక అతనికి ఫోన్ చేసి వసంత కృష్ణప్రసాద్ అక్కడ డెట్రాయిట్లో లేఅవుట్ వేసి ఆస్తులు కొన్నాడంట, ఏంటి వ్యవహారం అడిగంట. ఇంతవరకు అసలు మేము వినలేదు, చూడలేదు, మాకేం తెలియదు అని చెప్పారంట వాళ్ళు. చెప్తే కాదులే నేను ఇది చెప్పబోతున్నాను, చేయబోతున్నాను, మీరందరూ కూడా ఇక్కడి నుంచి ఆ రకంగా చెప్పండి అని చెప్పి అడిగాడంట. అడిగితే నువ్వు తప్పు, నీ రాజకీయం ఉంటే అక్కడ చూసుకో, అంతేగాని ఇక్కడ ఆయనకి ఏమీ లేవు. ఆ రోజు ఫంక్షన్ నుండి డెట్రాయిట్ వచ్చాడు ఆయన, తప్పు ఇది, నేను ఎట్టి పరిస్థితిలో కూడా అట్లాంటివి మేము చెప్పం, మేము ఎక్కడి నుంచి ఏం పంపించాం, నీకు ఎవరంతా అంటే ఇప్పుడు అమెరికా నుంచి ఏదో డ్రామాకి తెరదీశాడు, చేపించబోతా ఉన్నాడు. ఆ సమాచారం నాకు నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పారు, అక్కడ అమెరికా నుంచి తెలిసింది. చూద్దాం అతను
రాజకీయ ప్రత్యర్థులుగా చూడలేదండి. ఏదో శత్రువులాగా భావిస్తా ఉన్నాడు. నా వెనక కేసీఆర్ కుట్రబన్ని పోటీకి నిలబెట్టారు, లేతే మోడీ కుట్రబన్ని పెట్టాడు. ఇట్లా ఏదో పిచ్చి మాటలు, అసంబంధమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రజాస్వామ్యంలో నీ మీద పోటీ చేస్తే కుట్రా, అంటే పోటీ చేయకుండా నిన్నే యునానిమస్గా ప్రతి ఎన్నికల్లో నిలబెట్టాలని నువ్వు ఊహిస్తూ ఉన్నావు, ఆశిస్తూ ఉన్నావు. లేకపోతే ఒక డమ్మీ క్యాండిడేట్ల నుంచో పెట్టించుకొని నువ్వు గెలవాలని ఆశిస్తూ ఉన్నావు. ఇట్లా అసలు తలా తోక పొంతం లేని మాటలు, వెకిలి మాటలు మాట్లాడుతూ ఉంటాడండి. కొన్నిటికైతే అతను మాట్లాడే మాటలు ఎవరికి అర్థం కావు. ఏం మాట్లాడతాడో అయోమయానికి గురి చేస్తూ ఉంటాడు. అది అతని నైజం. అతను రాష్ట్రంలోనే అతను మీడియా ముందుకు వస్తే జనం టీవీలు కట్టేసే పరిస్థితి. ఎందుకంటే అతని హావభావాలు, అతని ముఖ కవళికలు చూస్తే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఈరోజు. అది అతనికి అర్థం కావట్లా. నేను ఇది గొప్పగా మాట్లాడుతూ ఉన్నాను, అబ్బో అతి గొప్పగా నేను మీడియా సమావేశాల్లో మాట్లాడానని ఏదో ఊహించుకుంటా ఉంటాడు అతను. ప్రజలు అసహించుకునే విషయం అతనికి అర్థమవుతుందో లేదో ప్రజలైతే మటుకు చాలా తీవ్రంగా ఇబ్బందికరంగా చూస్తూ ఉన్నారు.